హాయ్ బ్రో. హాయ్ బ్రో, నమస్తే. సో నిన్న గుంటూరు కారం ట్రైలర్ వచ్చింది కదా. సో ఎలా అనిపించింది బ్రో ట్రైలర్ నీకు? నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది డెఫినెట్లీ. ఎందుకంటే నేను యావరేజ్ అని ఎందుకు చెప్తున్నా అంటే రెగ్యులర్ మ్యూజిక్ బ్రో, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెగ్యులర్. అంటే మనకు ఆ బిమ్లా నాయకు ఇంత తర్వాత మన బ్రో మూవీ ఆ సినిమా సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనిపించింది, కానీ కొత్తగా ఏమైనా చూడాలి, ఏమైనా చెయ్యాలి, ఏమైనా వినిపించడానికి ఏం అంత అనిపించలే, అంత ఎఫెక్ట్గా అనిపించలే నాకు. ఇంకొకటి ఏంటంటే బ్రో, హీరో గ్రాండ్ మనకు మిర్చి ఫైట్ ఉంటుంది చూడు, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అంత అనిపించలేదు. ఆ ట్రైలర్ మాత్రం నాకు కొంచెం యావరేజ్ అనిపించింది, బిలో అబో యావరేజ్. అంటే ట్రైలర్ ఇప్పుడు మనకి లైక్ ఇప్పుడు చిన్నప్పుడే మనల్ని రమకృష్ణ గారు వదిలేస్తారు, సో మళ్ళీ పెద్ద 25 ఏళ్ళ తర్వాత కలుస్తుంది. అంటే మళ్ళీ రెగ్యులర్ గా ఒక అంటే ఫ్యామిలీ డ్రామా. సో అంటే కొత్త స్టోరీ అయితే కాదు, తీసిన స్టోరీని కొంచెం కొత్త ట్రై చేస్తున్నారు. ముందు మిరపకాయ అనే సినిమా వచ్చింది, చూసిన వాళ్ళకి. మిరపకాయ ఎవరిది? రామ్ హీరోది. అది కింద గుంటూరే మిరపకాయ సంబంధించింది. అది అంటే అది మార్కెటింగ్ ఒంగోలు గీతనే ఉంటుంది సినిమా పేరు. ఆ టైప్ లో ఉన్నా ఓకే, కానీ దానంత గ్రాండ్ గా అనేది నాకు అనిపించలేదు, అంత ఎఫెక్టివ్ గా. ఆ సౌండ్ అంటే నాకు స్పెషల్ చెప్తున్నారు, నాకు కంటెంట్ మాత్రము వేరేలా ఉన్నా ఎలా ఉన్నా ఏమైనా యాక్సెప్ట్ చేస్తాం, కానీ బ్రో ఏమనిపించింది అంటే ఆ గుంటూరు కారంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది రెగ్యులర్ లాగా అనిపించింది. ఎందుకంటే తమన్ ఏ మాత్రం చేంజ్ చేయాలనిపించింది. చాలా మంది ప్రపంచంలో తమన్ తప్ప తమన్నే పెడతారు. నాకేమనిపించింది అంటే ఒక్కొక్కసారి తమన్ తప్ప తెలుగు ఇండస్ట్రీకి గతి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనిపిస్తారు. అదే మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ మస్తు మంది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ తీసే సినిమాలకి తమన్ కాకుండా ఇప్పుడు మణి శర్మ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసినవా, సో వాళ్ళు ఇంకా మంచిగా ఇస్తారు అన్నమాట. లేదు బ్రో, అసలు అది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మీద బొక్కలా ఉంది. నేను నిజం చెప్తున్నా, నచ్చలే బ్రో. నాకు మొత్తంలోకి వెళ్ళి కొద్దిగా ఏమన్నా నచ్చిందంటే జస్ట్ మహేష్ బాబు గారి యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ చెప్పే డైలాగులు ఉంది చూసినా. అంటే కోర్తే పిల్ల ముందే ఉంచుకున్న దాని పేరు చెప్పాలని చెప్పి అంటే ఇది కూడా నాకు ఎట్లా అనిపించింది అంటే త్రివిక్రమ్ మామూలుగా ఇప్పుడు లేట్ అయినా మంచి ఓడితే చెప్తామని త్రివిక్రమ్ కుర్చీ తర్వాత డైలాగ్ పెట్టినప్పుడు అర్థమైంది ఇందులో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి డైలాగులు రాసిండు అని. చూస్తే మాత్రం అంటే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేసింది. మాస్ ఆడియన్స్ అంటే ఇంతకుముందు బిజినెస్ మ్యాన్ లో కొంచెం వల్గారిటీ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే బీఫ్ ఫెటెడ్ ఇప్పుడు సంథింగ్ లా డాడాస్ ఏ కొన్ని వర్డ్స్ వాడతాడు కదా, ఆ వర్డ్స్ ఇప్పుడు కొంచెం కాస్త ఎక్కువ చేసి ఇంట్లో పెట్టి ఓకే, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దానివల్ల బాగా డిసప్పాయింట్, అంత ఎఫెక్ట్ అనిపించలేదు బ్రో. ఎందుకంటే ఆ బ్రోది మనం చూసాం కదా సినిమా, బ్రో మూవీలో ఆ మ్యూజికే ఎక్కువ ఉంటుంది స్టోరీ కంటే. సో ఇంట్లో అదే అనిపించింది నాకు. అదే ఉంది, అదే అంటే ఒక జస్ట్ మళ్ళీ ఒక ఫ్యామిలీలో జరిగే డ్రామా అనేది చూపించబోతున్నారు. ఓ ప్రకాష్ రావు ఒక డైలాగ్ చెప్తారు చూసినా, వీడు ఎవరికి రా వీడిని ఎవరు ఆపుతున్నాగానే రమేష్ పైన ఇట్లా చూడగానే అయిపోతారు. సో అమ్మకి రెస్పెక్ట్ ఇస్తుండు, అదే మదర్ ఎమోషన్. మళ్ళీ మూవీ సెంటిమెంట్ శ్రీలీల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంటే చాలా ప్రీటీగా ఉంది బ్రో. ప్రీటీగా ఉంది, కానీ ఆమెకి క్యారెక్టర్ మళ్ళీ అదే క్యారెక్టర్స్, అంటే ఒక స్కంద ఆదికేశ్వర ఎలాంటి క్యారెక్టర్స్ ఉందో మళ్ళీ అలాంటి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లుంటుంది అట్లా ఇచ్చింది. క్యారెక్టర్ ఏం లేదు, చుట్టూ ఏమైనా ఎమోషన్స్ ఉంటాయేమో. ట్రైలర్ అయితే మాత్రం అంతా లేదు, కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నేనైతే డిసప్పాయింట్ బ్రో, ప్రామిస్. నేనైతే 100% డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఆ థియేటర్లో రాత్రి చూసినంత ఉత్సాహంగా నా కళ్ళు చూడు పెట్టిగా అయిపోయినాయి. ఆ కొట్లాట ఆ పోలీసులు గుర్తరలో కొట్టిరు, నాకు అందరు కొట్టిరు అనుకో. అంత వెయిట్ చేసి అంత ట్రైలర్ కోసం బాధ అనిపించింది. ఎన్నో ఈవెంట్ చూసినా కానీ ఫస్ట్ టైం ఈ ఈవెంట్ చాలా 4 o'clock అన్నారు. ఆడ మొత్తం హంగామా చేసినాం, అన్నీ ఎనర్జీ అయిపోయింది, దుంకినాం, ఎగలాడినాం, పీకినాం, అన్నీ చేసినాం, కానీ థియేటర్కి వెళ్ళంగా ఆ ఉత్సాహం అనేది రాలేదు. మళ్ళీ 2-3 సార్లు బయటకు వచ్చి పోలీసులు ఊరిక బయటికి గెంటిపించి లోపలికి వచ్చి ఏముంటుంది అదొక ఏమో మరి. నాకైతే బ్రో యావరేజ్గా అనిపించింది. ట్రైలర్ అయితే మాత్రం కొంచెం యావరేజ్గా ఉంది, బట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. బాగుండాలి. ఎందుకు బాగుండాలంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ మూవీ తర్వాత రాజమౌళి 3 yearsకి వస్తుందో 4 yearsకి వస్తుందో తెలియదు. అప్పటి వరకు గుంటూరు కారమే మనకి ఇంకా కారం పోస్తుంది. మళ్ళీ కారం పోసేసి మంట ఇక పోయేలాగా, అంటే 3 సంవత్సరాలు పడుతుంది ఆ మంట మనకు. ఆ 3 సంవత్సరాలు ఆ మంట పోయే ఆకలి సంక్రాంతి గుంటూరు కాలం తీర్చాలి అనుకుంటున్నాను అయితే. ఏమో చూద్దాం బ్రో. సో ట్రైలర్ మీకు ఏమనిపించిందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి, అండ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బ్రో ఛానల్ అయితే లైక్ చేయండి కొంచెం, ఎందుకంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాము. చేయరు కొంచెం హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు.